స్టాక్ మార్కెట్లో వేల కోట్లు సంపాదించిన రాకేష్ జుంజున్వాలా గారి గురించి మాట్లాడుకున్నాం. కానీ తను సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసిన రాకేష్ జుంజున్వాలా గారి గురువైన రాధాకిషన్ దమానీ గారి గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దమానీ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th పాస్, అలాగే బీకామ్ డిగ్రీ డ్రాప్ అవుట్. కానీ భారతదేశ అత్యంత ధనవంతుల జాబితాలో తన పేరు 2వ స్థానంలో ఉంది. ఫౌండర్ ఆఫ్ డీమార్ట్, ద లెజెండరీ రాధాకిషన్ దమానీ గారి జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఈ వీడియోలో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ తన స్టాక్ మార్కెట్లోకి ఎలా వచ్చారు, అండ్ స్టాక్ మార్కెట్లో తను ఎలా ఎదిగారు, సడన్ గా స్టాక్ మార్కెట్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు, అండ్ ఫైనలీ డీమార్ట్ అనే ఒక సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను డీమార్ట్ బిజినెస్ మోడల్ కూడా మాట్లాడబోతున్నాను. రాధాకిషన్ దమానీ గారు 1954వ సంవత్సరంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు శివకిషన్ జీ దమానీ. వాళ్ళ నాన్నగారు స్టాక్ మార్కెట్లో సబ్ బ్రోకర్గా పనిచేస్తూ ఉండేవారు. రాధాకిషన్ దమానీ గారు +2 పాస్ అయ్యాక యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డిగ్రీని డిస్కంటిన్యూ చేసి చిన్న బాల్ బేరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. కానీ తన 32వ ఏట వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోయారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తను చేస్తున్న బిజినెస్ వదిలేసి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. స్టాక్ మార్కెట్ గురించి అంతగా తెలియని రాధాకిషన్ దమానీ గారు అప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్త వారు చేసే తప్పులే రాధాకిషన్ దమానీ గారు కూడా చేస్తూ వచ్చారు. అదే స్పెక్యులేషన్. అంటే ఎందుకు బై చేస్తున్నాం, ఎందుకు సెల్ చేస్తున్నామో తెలియకుండా ఒక లాటరీ కోసం ఎదురు చూస్తూ ట్రేడింగ్ చేసేవారు. అలా చేసిన వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో హిట్ అయిన వాటి వల్ల వచ్చిన మనీ కంటే కూడా ఫ్లాప్ అయిన వాటి వల్ల పోయిన మనీయే ఎక్కువగా ఉంది. ఇలా లాసెస్ వస్తూ ఉండడంతో తను చేస్తున్నది తప్పు అని తెలుసుకొని ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ని రాధాకిషన్ దమానీ గారు ఆపేయడం జరిగింది. ఒకరోజు తను ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో చంద్రకాంత్ సంపత్ ఆ టైంలో ఒక ఫేమస్ ఇన్వెస్టర్ అనమాట. సో తనని మీట్ అయ్యాక తనకి ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఆసక్తి కలిగింది. అక్కడ నుండి స్టాక్స్ ని ఫండమెంటల్ గా చూడడం మొదలు పెట్టారు. ఫండమెంటల్ గా అంటే కంపెనీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కంపెనీ ప్రాఫిట్ లాసెస్ మొత్తం కూడా చూస్తూ కంపెనీని ఎస్టిమేట్ చేయడం అనమాట. అలాని ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు, ట్రేడింగ్ కూడా చేసేవారు. కానీ మొదటికి ఇప్పటికీ తేడా ఏంటంటే మొదట్లో అసలు ఎందుకు కొంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అనేది లాజిక్ ఉండేది కాదు. కానీ ఫండమెంటల్గా కంపెనీ గురించి అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నా ఒక లాజిక్ ప్రకారమే చేసేవారు. దమానీ గారు స్టాక్ మార్కెట్లో ఎక్కువగా డబ్బులు సంపాదించింది 2 విధాలుగా. ఒకటి షార్ట్ సెల్లింగ్ ద్వారా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో దమానీ గారికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. రెండవది వాల్యూ ఇన్వెస్టింగ్. మొదట షార్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా వస్తాయని కొత్త వారిని అడిగితే ఎలాంటి సమాధానం చెప్తారు? మంచి స్టాక్ని బై చేయడం అండ్ అది పెరిగాక సెల్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్, 10 రూపీస్లో ఉన్న స్టాక్ని మనం బై చేసి మన దగ్గర ఉంచుకొని 20 రూపీస్ వెళ్ళాక సెల్ చేస్తే ప్రాఫిట్ పర్ షేర్ మనకి 10 రూపీస్ వస్తుంది. ఎన్ని ఎక్కువ షేర్లు కొనుక్కుంటే అంత లాభం మనకు పెరుగుతూ ఉంటుందని. కానీ షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేని స్టాక్స్ని ఒక ప్రైస్లో సెల్ చేసి ఆ ప్రైస్ తగ్గాక బై చేయడం. ఎగ్జాంపుల్, 100 రూపీస్లో ఉన్న స్టాక్ని మనం సెల్ చేస్తే అది 60కి వెళ్ళాక బై చేయడం. కొత్తగా అనిపిస్తుంది కదా, మన దగ్గర లేని స్టాక్స్ని మనం ఎలా సెల్ చేస్తాం? వీటి గురించి 2 డెడికేటెడ్ వీడియోస్ చేశాను. అది మీకు ఐ బటన్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. మీ ఫ్రీ టైంలో చూడండి. అసలైన ఫైట్ ఇక్కడే జరిగింది. స్టాక్ మార్కెట్లో మనం చూసే బుల్ బేర్ ఫైట్ చేసుకున్నాయి అనేలాగా మనం చూస్తూ ఉంటాం కదా, కానీ అది రియల్ బుల్ బేర్ ఫైట్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదే రియల్ ఫైట్. లేట్ 1980s, ఎర్లీ 1990s ఈ పీరియడ్ని స్టాక్ మార్కెట్లో ఒక చీకటి అధ్యాయం అంటారు. ఎందుకంటే 1992లో హర్షద్ మెహతా చేసిన సెక్యూరిటీ స్కామ్ బయటపడింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్. స్కామ్కు ముందు హర్షద్ మెహతాని అందరూ కూడా బిగ్ బుల్ అనేవారు. ఆ బిగ్ బుల్తో పోటీపడి కొద్ది మంది మాత్రమే గెలిచారు. అందులో రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమానీ గారు ప్రముఖులు. ఇప్పుడు రియల్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం. హర్షద్ మెహతా వర్సెస్ రాధాకిషన్ దమానీ. హర్షద్ మెహతా స్కామ్ ఒక డిఫరెంట్ టాపిక్. దాన్ని మీకు సింపుల్గా చెప్తాను. హర్షద్ మెహతా బ్యాంక్స్ ద్వారా రాంగ్ రూట్స్లో డబ్బులు తీసుకొచ్చి దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేసేవారు. అది కూడా కొన్ని కంపెనీస్లోనే పెట్టుబడి చేసేవారు. ఇంటెన్షనల్గా ఒక స్టాక్లో డబ్బులు పెడుతూ ఉండడం ద్వారా దాన్ని హై ప్రైజెస్కి తీసుకువెళ్ళేవారు. పీక్స్కి వెళ్ళాక అందరూ ఆ స్టాక్ పెరుగుతుంది అని డబ్బులు పెట్టే టైంలో తన పొజిషన్ని అమ్మేసేవారు. ఇది ప్లాన్. ఒక స్టాక్లో హర్షద్ మెహతా గారు డబ్బులు పెడుతున్నారు అని పబ్లిక్కి తెలిసిన వెంటనే ఈ స్టాక్ ఇంకా మంచిగా పైకి వెళ్తుంది అనే ఒక ఒపీనియన్తో ఎక్కువగా పబ్లిక్ కూడా డబ్బులు పెట్టేవారు. కానీ ఫండమెంటల్స్తో లింక్ లేకుండా ప్రైజెస్ అలా పెరిగిపోతూ ఉండడం రాధాకిషన్ దమానీ గారికి ఒక ఆపర్చునిటీ లాగా కనిపించింది. ఏదో ఒక రోజు రియాలిటీ బయటపడుతుంది. ఆ రోజు ఆ స్టాక్ ప్రైస్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి నేను షార్ట్ సెల్ చేస్తానని రాధాకిషన్ దమానీ గారు షార్ట్ సెల్ చేయడం మొదలుపెట్టారు.
కానీ హర్షద్ మెహతా తన దగ్గర ఉన్న డబ్బులతో కాదు కదా స్టాక్స్ని కొంటూ వెళ్తున్నారు. ఒక దగ్గర ఆపడానికి బ్యాంక్స్ నుంచి హర్షద్ మెహతా రాంగ్ రూట్స్లో డబ్బులు తెస్తూనే ఉన్నారు, ఆ స్టాక్స్ని కొంటూనే ఉన్నారు. రాధాకిషన్ దమానీ గారికి అర్థం కావట్లేదు ఇంత డబ్బు హర్షద్ మెహతాకి ఎక్కడి నుంచి వస్తుందని. పొజిషన్స్ హెవీ లాసెస్లోకి వెళ్తున్నాయి. తను సెల్ చేసిన స్టాక్స్ అలా పెరిగిపోతూ ఉండడంతో తన అకౌంట్లో హెవీ లాసెస్ చూడడం మొదలుపెట్టారు. అయినా సరే తను చేస్తున్న పని పైన నమ్మకంతో తన సెల్ పొజిషన్ క్వాంటిటీని డబల్ చేశారు. అంతకుముందు ఎన్నైతే సెల్ చేశారో మళ్ళీ అంతే క్వాంటిటీని సెల్ చేశారు. ఇంకా స్టాక్ రేట్ పెరిగిపోతూనే ఉంది. రాధాకిషన్ దమానీ గారి అకౌంట్లో డీప్ లాసెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఆ స్టాక్ ప్రైస్లు ఇంకొన్ని రోజులు మూవ్ అయినట్లయితే రాధాకిషన్ దమానీ గారి కథ ముగిసేది. కాకపోతే 1992లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ బయటపడడం జరిగింది. దాంతో ఏ స్టాక్ అయితే ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్ళిందో ఇక పాతాళానికి పడిపోవడంతో అప్పటి వరకు తను సెల్ చేసిన పొజిషన్స్లో చాలా డీప్ లాసెస్ చూసిన రాధాకిషన్ దమానీ గారు చాలా మంచి లాభాలతో ఆ పొజిషన్స్ని అయితే ఎగ్జిట్ అయ్యారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గెయిన్స్ అనుకోవచ్చు రాధాకిషన్ దమానీ గారికి. షార్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్నాం కదా. రాధాకిషన్ దమానీ గారు ఒక వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. దమానీ గారు ఒక వాల్యూ ఇన్వెస్టర్ కూడా. సరే, వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కంపెనీ తాత్కాలికంగా కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ స్టాక్ ప్రైస్ తక్కువలో ఉంటుంది కాబట్టి అక్కడ మనం కొనుక్కొని కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మంచి మంచి ప్రైజులకు వెళ్తున్నప్పుడు దాన్ని అమ్ముకోవడాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. తన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంతా కూడా సింపుల్గా ఉండేది. తను షేవింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసే జిలెట్ కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పుడు కొంతమంది అడిగారు, మీరు ఏం చూసి జిలెట్ కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే, గడ్డం వస్తున్నంత వరకు ఖచ్చితంగా దాన్ని షేవ్ చేయడానికి షేవింగ్ ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి కాబట్టి నేను జిలెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశానని ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చారనమాట. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీల్లో కొన్ని కంపెనీస్లో తన లాసెస్ని కూడా చూశారు. కాకపోతే తన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. తర్వాత కొద్ది సంవత్సరాలు తన పేరు స్టాక్ మార్కెట్లో ఎక్కడా వినిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది స్టాక్ మార్కెట్లో, రాధాకిషన్ దమానీ గారు ఒక రీటైల్ స్టోర్ని ఓపెన్ చేశారు అని. స్టాక్ మార్కెట్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఏదైనా రీజన్ ఉందా? స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న అతను స్టాక్ మార్కెట్ను వదిలేసి బయట రీటైల్ స్టోర్ని ఎందుకు ఓపెన్ చేశారు? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఎస్, అప్పుడే ఇండియాలో రీటైల్ చైన్ బిజినెస్ లైక్ రిలయన్స్ మార్ట్, మోర్, స్పెన్సర్ ఇలాంటివి మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు రాధాకిషన్ దమానీ గారు స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉంటూ రీటైల్ రంగంలో బిజినెస్ మెలకువలు ఎలాంటి గ్రోత్ ఉంటుంది అన్న విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇలా రీటైల్ బిజినెస్ గురించి అవగాహన పెంచుకున్న రాధాకిషన్ దమానీ గారు డీమార్ట్ అనే ఒక రీటైల్ చైన్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ స్టోర్గానే స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు అదొక సామ్రాజ్యంగా అయితే సృష్టించారు. స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మందికి అది అర్థం కాలేదు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు కదా ఆల్రెడీ. సో డీమార్ట్ ఎలాగా అంత పెద్ద కంపెనీ అవుతుంది, దీంట్లో ఎందుకు తను టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అప్పుడు వచ్చిన సందేహాలకి ఇప్పుడు రాధాకిషన్ దమానీ గారి సక్సెస్ సమాధానం చెప్తుంది. డీమార్ట్ ఒక బిజినెస్ మోడల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయాలి. 2000-2001 ఈ టైంలో మనకి భూమి ధరలు తగ్గుతూ ఉండేవి. ఇలా తగ్గడం చూసిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఇది ఇంకొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవ్వచ్చు అనే ఒక ఒపీనియన్తో వాళ్ళు కూడా ఎక్కువగా భూములు కొనే వాళ్ళైతే కాదు. ఇది గమనించిన రాధాకిషన్ దమానీ గారు ముంబైలో చీప్గా ఎక్కడైతే ల్యాండ్స్ వస్తున్నాయో వాటిని కొనుంచుకునేవారు. ఎప్పుడైనా ఒక సిటీలో మనకి చీప్గా ఎక్కడ ల్యాండ్స్ వస్తూ ఉంటాయి? సిటీ బయట, అంతేనా? అలా ముంబై సిటీకి దూరంగా కొన్న స్థలంలో డీమార్ట్ స్టోర్ని స్టార్ట్ చేశారు. కొత్తగా స్టార్ట్ చేసిన స్టోర్, ఆ పేరు కూడా ఎవరికి ఎక్కువగా తెలీదు. దానికి తోడు సిటీకి అవుట్ సైడ్ ఉండడంతో పెద్దగా జనాలు అయితే డీమార్ట్ స్టోర్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. దాంతో మొదలు పెట్టిన కొన్ని సంవత్సరాల పాటు డీమార్ట్ స్టోర్ నష్టంలోనే కొనసాగుతూ వెళ్ళింది. కానీ స్లోగా సిటీ బయట ఉన్న స్థలాల్ని ప్రజలు కొనడం మొదలు పెట్టారు. దాంతో ఆ స్థలాలకి డిమాండ్ పెరిగింది. దాంతో డీమార్ట్లోకి కస్టమర్స్ రావడం కూడా పెరిగింది. డీమార్ట్ సక్సెస్ వెనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మొదటిది, డీమార్ట్ స్టోర్ ఓపెన్ చేయడం కోసం ఖరీదైన స్థలాల్ని లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎక్కువ రెంట్లు పే చేస్తూ ఉండాల్సిన షాప్స్ని రెంట్కి రాధాకిషన్ దమానీ గారు తీసుకోలేదు. ఎక్కడైతే చీప్గా ల్యాండ్స్ అవైలబుల్గా ఉంటాయో వాటిని స్ట్రాటజిక్గా బై చేసి డీమార్ట్ స్టోర్ని ఓపెన్ చేశారు. అలా తన డబ్బును అయితే సేవ్ చేసుకున్నారు. అలా సేవ్ చేసిన డబ్బుని డీమార్ట్ గ్రోత్కి మాత్రమే యూజ్ చేశారు. రెండవది, పెట్టిన వెంటనే సక్సెస్ అవ్వాలని అనుకోలేదు. చాలా ఓపిక్గా వెయిట్ చేశారు. డీమార్ట్ పెట్టిన 10 సంవత్సరాలకి మాత్రమే డీమార్ట్ ఒక సెన్సేషన్ అయింది. ఈ లోపు లాసెస్ వస్తున్నా అలాగే ఎక్కువ గ్రోత్ లేకపోయినా ఎక్కడ కూడా రాధాకిషన్ దమానీ గారు క్విట్ అవ్వలేదు. కేవలం తను అనుకున్నట్లు వెళ్తుందా లేదా కంపెనీ అని మాత్రమే చూశారు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ద్వారా చీప్ ప్రైజెస్లో బల్క్గా వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా మిగిలిన వాళ్ళతో పోలిస్తే డీమార్ట్లో తక్కువ ప్రైజెస్ ఉంచగలిగారు. ఆ స్ట్రాటజీతోనే ఇప్పటికీ డీమార్ట్ అనగానే వేరే రీటైల్ స్టోర్స్ కంటే డీమార్ట్లో ₹1 తక్కువగానే ఉంటుందని ఒక ఒపీనియన్ క్రియేట్ చేశారు.
ఒక దగ్గర స్టోర్ సక్సెస్ అయింది కదా అని చెప్పి ఇండియా మొత్తం మీద కూడా స్టోర్స్ పెంచాలనే ఒక ఆలోచన కాకుండా కేవలం ఉన్న స్టోర్స్ ఒక ఎఫిషియన్సీని పెంచి హయ్యర్ ప్రాఫిటబిలిటీ తీసుకురావడానికే ప్రయత్నించారు. 2011 వరకు కూడా కేవలం 25 స్టోర్సే మెయింటైన్ చేసిన రాధాకిషన్ దమానీ గారు తర్వాతి 5 సంవత్సరాల్లో 100 కంటే ఎక్కువగా స్టోర్స్ని పెంచడం జరిగింది. సో ఒక పాయింట్ వరకు ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ చేసి బిజినెస్ని ఒక ఎఫిషియంట్ మోడల్ లాగా తయారు చేసి తర్వాత ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్కి తీసుకెళ్లారు. ఫైనల్గా 2017లో అవెన్యూ సూపర్ మార్ట్ అంటే డీమార్ట్ని స్టాక్ మార్కెట్లోకి ఐపీఓగా తీసుకొచ్చారు. ఐపీఓగా వస్తున్న డీమార్ట్ ఒక షేర్ విలువ 299 రూపాయలు. కానీ ఇప్పుడు డీమార్ట్ షేర్ విలువ 2400 పైమాటే. తను మాత్రమే కాకుండా డీమార్ట్ స్టాక్స్ కొన్న వాళ్ళని కూడా ధనవంతులను చేశారు. ఫైనలీ సక్సెస్ అవ్వాలంటే చదువు ఒకటే సరిపోదు. ఉన్నత స్థాయికి ఎదగాలనే తపన, శ్రమ, క్రమశిక్షణ అన్నిటికంటే ఎక్కువ. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న వినయం. ఇవన్నీ రాధాకిషన్ దమానీలో ఉన్నాయనో ఏమో. ఒక డిగ్రీ డ్రాప్ అవుట్ అయినా సరే భారతదేశ అత్యంత ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ యూస్ఫుల్గా ఉందనుకుంటే మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.